శ్రీరాముడు మనలాంటి మనిషేనా, లేదంటే దేవుడా? దైవం మానవ రూపంలో అవతరించాడా, మనిషే దేవుడిగా ఎదిగిపోయాడా? రామాయణానికి రుజువులేమిటి అనే ప్రశ్నలు తరచూ చాలామందికి తలెత్తుతాయి. శ్రీరాముడు సుగుణభిరాముడు, మర్యాద పురుషోత్తముడు, జగదభిరాముడు. ఎన్ని పేర్లు, ఎన్ని సూత్రాలు! ఆయన పేరే ఒక తారక మంత్రం. ఆ పేరును ఒక్కసారి జపిస్తే కోటి పుణ్యాల ప్రతిఫలం లభిస్తుందని చెప్తారు పెద్దలు. నిజంగా రాముడంత గొప్పటివాడా? అలా ఎలా అయ్యాడు? వాలిని చెట్టుచాటు నుంచి చంపినవాడు, ఒక్క వ్యక్తి మాట విని భార్యను అడవుల పాలు చేసిన ఆయన ఆదర్శ పురుషుడు ఎలా అయ్యాడు? రామాయణం నిండా రకరకాల కథనాలు వినిపిస్తాయి, వాదనలు, వివాదాలు. అయినా రామరాజ్యం రావాలని, రాముడు లాంటి పాలకుడు, లీడర్లు రావాలని మనం ఎందుకు కోరుకుంటాం? ఎందుకంటే శ్రీరాముడు ఆదర్శ పురుషుడు కాబట్టి. భారతదేశంలో ఆదర్శ పురుషుడు ఎవరంటే ముందుగా వచ్చే పేరు శ్రీరాముడు. ఆదర్శ దంపతులు ఎవరంటే సీతారాములు. ఆదర్శ పాలకుడు ఎవరంటే శ్రీరాముడు. ఆదర్శ రాజ్యం ఏదంటే రామరాజ్యం. ఇవాళ మన పాలకులంతా మైకుల ముందు ఊదరగొట్టి ఉపన్యాసాలు తరచూ చెప్పే మాట మళ్ళీ రామరాజ్యం తెస్తామని. రాముడు, సీతారాములు 1,00,000 సంవత్సరాల నాటి చరిత్ర. అఖండ భారతదేశమంతటిలో అనుబంధం పెనవేసుకున్న చరిత్ర. దేవుడు మనిషిగా అవతరించిన చరిత్ర. మనిషి దేవుడిగా ఎదిగిపోయిన చరిత్ర. ఇంతకీ రాముడు ఎవరు? మనందరికీ తెలిసినంతవరకు విష్ణుమూర్తి దశావతారాల్లో 7వ అవతారం శ్రీరాముడు. రావణుని హతమార్చేందుకు ఈ భూమిపై అవతరించిన శ్రీమన్నారాయణుడు. అయితే సాక్షాత్తు నారాయణుడే రాముడుగా అవతరించి ఉంటే నేరుగా వెళ్ళి రాముణ్ణి హతమార్చి ఉండొచ్చు కదా అని కొందరు అనుకుంటారు. అంతకు ముందు వచ్చిన అన్ని అవతారాల్లో ఆయన చేసింది అదే కదా. మత్స్య అవతారం, కూర్మ అవతారం, వరాహ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారాలన్నీ కొద్ది నిమిషాల్లో ముగిసినవే. మరి రామావతారం మాత్రం వాల్మీకి రామాయణం ప్రకారం 11,000 సంవత్సరాలు ఎలా కొనసాగింది? పురాణాల ప్రకారమే అయితే విష్ణుమూర్తి అవతారాల్లో పూర్ణ మానవుడిగా అవతరించిన సందర్భం రాముడిదే. మనిషి జీవితంలో ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో ఆ రాముడు చేసి చూపించాడు. రాముడు దేవుడా? రామాయణం ఎప్పుడు జరిగింది? ఇవి $1 మిలియన్ ప్రశ్నలు. ఈ తరానికి అంతుపట్టని తెలియని ప్రశ్నలు. అసలు రామాయణమే లేదని, ఇది కేవలం ఒక మిథ్యవాదమని, కల్పిత కావ్యమని తప్ప చరిత్ర కాదని చెప్పేవాళ్ళు ఎక్కువ మందే ఉంటారు. కానీ రామాయణం కాలం ఇప్పటికే విస్పష్టమైంది, టైంతో సహా తేలింది. ప్రస్తుతం మనం 28వ మహాయుగంలో ఉన్నాం. రామాయణం 26వ మహాయుగంలో, త్రేతాయుగంలో జరిగిందని వాల్మీకి రామాయణం చెప్పుకొచ్చింది. ఒక మహాయుగం అంటే కృత, త్రేత, ద్వాపర, కలియుగాలన్నమాట. ఒక మహాయుగం అంటే 4,32,000 సంవత్సరాలు. అంటే ఒక్కో యుగం 1,08,000 సంవత్సరాలన్నమాట. ఈ ప్రకారం చూస్తే రామాయణం 10 లక్షల సంవత్సరాల క్రితం జరిగింది. రామాయణానికి సంబంధించిన రుజువులన్నీ దొరికాయి. ఉత్తరప్రదేశ్లో ఫైజాబాద్ జిల్లాలో అయోధ్య రాముడి జన్మస్థానాన్ని విక్రమాదిత్యుడు కనుగొని గొప్ప ఆలయాన్ని నిర్మించాడు. రామాయణంలో పేర్కొన్న సరియూ నదీ తీరం, సాకేతపురి అన్ని ధృవీకరణ జరిగాయి. లంకలో రావణాసురుడు ఆనవాళ్లు స్పష్టంగా కనిపించాయి. అన్నిటికీ మించి రాముడు లంకకు నిర్మించిన సేతువు ఇవాల్టికి 30 కిలోమీటర్ల మేర మనకు కనిపిస్తూనే ఉంది. ఇవన్నీ మానవ నిర్మాతలని, ప్రపంచ అతి ప్రాచీన నాగరికత గుర్తులని ఇంటర్నేషనల్ సైంటిస్టులే గుర్తించారు. అటు హంపి దగ్గర కిష్కింధలోను, తిరుమలలోని అంజనాద్రిపైన, నాసిక్, చిత్రకూటం, ఇలా రాముడు అయోధ్య నుంచి లంక వరకు ప్రయాణించిన మార్గమంతా ఏదో ఒక గుర్తులు మనకు కనిపిస్తాయి. రాముడు దేవుడనే విషయాన్ని కాసేపు పక్కన పెడదాం. రాముడు ఒక మనిషి. మనిషిగానే పుట్టాడు, మనిషిగానే పెరిగాడు, మనిషిగానే కష్టసుఖాలన్నీ అనుభవించాడు, రాజుగా ప్రజల్ని పరిపాలించాడు. ఒక మనిషిగా జన్మించాక అతని వ్యక్తిత్వం ఎలా ఉండాలి, ఎలాంటి జీవితాన్ని గడపాలి, బంధుమిత్రులతో ఎలా ఉండాలి, ప్రజలను ఎలా మమేకమైపోవాలి,
కష్టాల్లో సుఖాల్లో ఎలా ముందుకు సాగాలన్న వాటిని ఆచరించి చూపించినవాడు రాముడు. తల్లిదండ్రుల గారాల పట్టి అయిన రాముడు 11 ఏళ్ల వయసులోనే విశ్వామిత్రుడి వెంట వెళ్ళమంటే మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. రేపు పట్టాభిషేకం అనగా 14 ఏళ్ల వనవాసం చేయమంటే అలానే అంటూ వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులను దైవంగా భావించడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ మరొకటి ఉండదు. ఇవాల్టి రోజుల్లో పెళ్లి చేసుకున్న 2 నెలలకే తల్లిదండ్రుల్ని కాదని రాత్రికి రాత్రే ఇల్లు వదిలేసి సంతానాన్ని మనం చూస్తున్నాం. జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అన్న ఆ రాముడు కన్న తల్లి కన్న భూమి స్వర్గం సమానమన్నాడు. అందుకే ఆయన ఆదర్శ రాముడయ్యాడు. అన్నగా తమ్ముళ్లపై అపారమైన ప్రేమను కురిపించినవాడు. ఆయన తమ్ముళ్ళు కూడా అదే విధంగా అన్న పట్ల ప్రేమతో ఉన్నారు. తల్లులు వేరైనా ఏనాడు కూడా దాయాదుల పోరు జరగలేదు. సీతాపహరణ తర్వాత సుగ్రీవుడితో స్నేహం కుదిరాక ఆ స్నేహాన్ని నిలబెట్టుకొని తమ్ముడు భార్యను అపహరించిన వాలిని సంహరించాడు. వాలిని చెట్టుచాటు నుంచి చంపాడు రాముడు. అంతటి వీరుడు చెట్టుచాటుని ఎందుకు చంపాల్సి వచ్చింది? దీని వెనుక రకరకాల సమాధానాలున్నాయి. ఎవరికీ తోచని జవాబులు వాళ్ళు చెప్పుకొచ్చారు. జంతువును చెట్టుచాటుని చంపడం తప్పు కాదన్నారు. వాలిలో ఒక గొప్ప శక్తి ఉంది. ఆయన ముందు ఎవరు నిలబడ్డా ఆయన్ను చూసిన వెంటనే మెస్మరైజ్ అయిపోతారు. ఎదుటివారిలో శక్తి సగానికి సగం తగ్గిపోతుంది. ఇది ఒక రకమైన హిప్నటిజం లాంటిది. ఇప్పుడైతే హిప్నటిజంలో ఎదుటి వ్యక్తి అనుమతితో అతన్ని మిస్మరైజ్ చేస్తారు. ఆనాడు వాలి సూపర్ హిప్నటిస్ట్ అన్నమాట. పడవ దాటించిన గుహుడు, ఎంగిలి పళ్ళని తిన్న శబరి, సీత జడ చెప్పిన జటాయువు, సేతు నిర్మాణ సమయంలో ఉడత, శరణు కోరిన శత్రువు తమ్ముడు, చివరికి తొలి రోజు యుద్ధంలో నిరాధుడైన రావణుణ్ణి సైతం వదిలేసిన ఉదాత పురుషుడు. కాబట్టే ఆయన అన్నింటా అందరికీ తరతరాల యుగయుగాలుగా ఆదర్శమయ్యాడు. రావణ వధ తర్వాత సీతాదేవిని అగ్ని ప్రవేశం చేపించాడు రాముడు. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, రాముడు అనే వ్యక్తి మరికొద్ది రోజుల్లో రాజుగా పట్టాభిషేకం పొందనున్నాడు. అంటే పబ్లిక్ లైఫ్లోకి అడుగు పెట్టబోతున్నాడని అర్థం. పబ్లిక్ లైఫ్లో అడుగుపెట్టే వ్యక్తి జీవితానికి క్లీన్ చీట్ అనేది ముఖ్యం. ఒకసారి పబ్లిక్ లైఫ్లో అడుగు పెట్టాక ప్రజలే సర్వస్వం కావాలని తప్ప వ్యక్తిత్వానికి ఎలాంటి ఆస్కారం ఉండదు. అందుకే ఆయన క్లీన్ చీట్ కోసం అగ్ని ప్రవేశం చేయించాడు. ఇవాల్టికి మన పల్లె సమాజాల్లో నిప్పులపై నడిచే సంప్రదాయాలు ఉన్నాయి. ఒక పాలకుడిగా ప్రజల అభిప్రాయాలను ఎంత గౌరవం ఇవ్వాలో ఆనాడే ఆయన ఆచరించి చూపాడు. కాబట్టి ఆయనది రామరాజ్యంగా ఇవాల్టికి చెప్పుకుంటారు. పట్టాభిషేకం తర్వాత 11,000 సంవత్సరాల పాటు రాముడు ఈ భూమిని పరిపాలించి తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోయాడట. రాముడు నిజమైన వ్యక్తిత్వాన్ని వాల్మీకి మాత్రమే ఆవిష్కరించాడు. ఆ తర్వాత వచ్చినవన్నీ పుక్కిటి పురాణాలే. ఇక ఏటా చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామనవమి జరుపుకోవడం హైందువులకు ఆనవాయితీగా వస్తుంది. అందుకు తగినట్లుగానే రాముడు త్రేతాయుగంలో జన్మించారని, ఇన్ని వేల సంవత్సరాల క్రితం ఆయన పుట్టి ఉంటారని కొందరు అంచనాలు కూడా వేస్తూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో పుష్కర్ భట్నాగర్, ఆయన స్నేహితురాలు సరోజ్ బాలా ఈ విషయం మీద చేసిన పరిశోధన విస్తృతంగా ప్రచారాన్ని పొందింది. భారతీయ రెవెన్యూ సర్వీస్లో ఉన్నతాధికారులుగా పనిచేస్తున్న ఇద్దరు కూడా పురాణాలని, జ్యోతిష్యాల్ని, ఖగోళ శాస్త్రాన్ని దృష్టిలో ఉంచుకొని శ్రీరాముని జన్మ సమయాన్ని ఈ మధ్య ప్రకటించారు. అలాగే మహాభారత యుద్ధం ఏ సంవత్సరం జరిగింది, అశోకవనంలో సీతను హనుమంతుడు ఎప్పుడు కలిశాడు, ఈ తేదీలు, సంవత్సరాలు, సమయం మన పురాణాల ప్రకారం కొన్ని చెప్పుకుంటూనే ఉన్నాం. అయితే సైంటిఫిక్గా కూడా కొన్ని తేదీలు రుజువయ్యాయి. కాకపోతే అవే తేదీలు ఖచ్చితంగా నిర్ధారించలేకపోయారు. అయితే ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ మాత్రం ఆ తేదీలను ఖచ్చితంగా చెప్పగలమంటోంది. శ్రీరాముడు జన్మించింది క్రీస్తు పూర్వం 5114 సంవత్సరం జనవరి 10, 12:05 గంటలకు. మహాభారత యుద్ధం ప్రారంభమైన సంవత్సరం
క్రీస్తు పూర్వం 3139 అక్టోబర్ 13. రావణుడు అపహరించకపోయిన సీతాదేవి అశోకవనంలో హనుమంతుడు కలిసిందెప్పుడంటే క్రీస్తు పూర్వం 5076 సెప్టెంబర్ 12వ తేదీన అని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ చెబుతుంది. ఈ విషయాలన్నింటినీ యూనిక్ ఎగ్జిబిషన్ ఆన్ కల్చర్ కంటిన్యూరంలో ఋగ్వేదం టు రోబోటిక్స్లో పెట్టింది. శ్రీరాముడు జన్మ సమయం గురించి పరిశోధన చేసేందుకు పుష్కర్ భట్నాగర్ అమెరికా నుంచి ఫ్లోనటియా అనే సాఫ్ట్వేర్ను కొనుగోలు చేశారు. ఈ సాఫ్ట్వేర్ సాయంతో ఏ రోజున గ్రహకథలు ఎలా ఉన్నాయి తెలుసుకోవచ్చునట. శ్రీరాముడు పుట్టిన సమయంలో గ్రహాల స్థితి ఎలా ఉందో వాల్మీకి బాలకాండంలో ఎలాగో వర్ణించారు. రాముడిది కర్కటక లగ్నమని చెబుతారు వాల్మీకి. ఆయన జన్మ సమయంలో సూర్యుడు మేషంలోనూ కుజుడు మకరంలో ఉన్నాడని రాముల వారు జన్మకుండలిలో గ్రహ సంచారాన్ని రాసుకున్నారు. ఈ సమాచారాన్నంతా సాఫ్ట్వేర్ సాయంతో క్రీడోకరించిన పుష్కర్ భట్నాగర్ను సదరు జన్మ సంవత్సరం తేలింది. ఇక చంద్రమానం ప్రకారం ఆ రోజు చైత్రశుద్ధ నవమి అని తేలడంతో ఆయన వాదనకు బలం చేకూరినట్లయింది. అంతేకాదు, రామాయణంలో ఉట్టికించిన గ్రహస్థితులను బట్టి రాముల వారు అరణ్యవాసం చేసిన సమయం, హనుమంతుడు సీతను లంకలో కలుసుకున్న సంవత్సరం తదితర కారణాలు కూడా నిర్ణయించుకుంటారు భట్నాగర్ చెబుతున్న విషయాలు అందరూ ఏకీభవిస్తారనుకోవడానికి లేదు. కానీ రాముడు మాత్రం ఎప్పటికీ ఆదర్శనీయుడే.